టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామన్న పాకిస్తాన్ డ్రామాలకు ఎన్కౌట్ పడింది. వాళ్ళైతే తోక ముడిచారు. ఇప్పుడు మన టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు ఈవినింగ్ లేటెస్ట్గా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. మరి ముఖ్యంగా ఒక మీటింగ్ జరిగింది. అది కూడా ఎక్కడ పాకిస్తాన్లోని లాహోర్లో అంట. సో ఐసీసీ, పీసీబీ అలాగే బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు కలిసి మీటింగ్లో పాల్గొన్నారు. ఐ థింక్ వర్చువల్ మీటింగ్ అనుకుంటా. అండ్ ఈ మీటింగ్లో ఐసీసీ పాకిస్తాన్కు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. దీంతో దెబ్బకి వాళ్ళు తోక ముడిచి లైన్లోకి పడ్డారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మెయిన్ ఐసీసీ ఇమీడియట్గా పాకిస్తాన్ వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఫైనాన్షియల్ శాంక్షన్స్ వేస్తామని చెప్పారు. దీంతో పాకిస్తాన్ వాళ్ళు చేసేదేమీ లేక యూటర్న్ తీసుకున్నారు. అయితే వాళ్ళు ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే ఐసీసీకి 3 కండిషన్స్ పెట్టారు. అండ్ ఆ కండిషన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం వాటికి ఐసీసీ ఒప్పుకున్నారో లేదో కూడా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు ఈ మీటింగ్లో చాలా నెగోషియేషన్స్ జరిగాయి. సో మనకి స్టోరీ మొత్తం తెలిసిందే. మళ్ళీ మనం ప్రతి అప్డేట్ వచ్చినప్పుడు వీడియోస్ చేసుకున్నాం. దీంతో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పట్లేదు. కేవలం ఈ మీటింగ్ వరకు ఏం జరిగిందో చెప్తాను. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన దానికి తలంచక తప్పలేదు. అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అఫీషియల్గా ప్రకటించాడు, మేము ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని చెప్పి. సో దీంతో పీసీబీకు పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పింది వినడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ఇలా వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ అగ్రిమెంట్ను బ్రేక్ చేస్తే ఐసీసీ వాళ్ళ మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది. అది కూడా పాకిస్తాన్ సరైన రీజన్ లేకుండా మన ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని చూస్తున్నారు. అయితే పీసీబీ తెలుగుగా ఫోర్స్ మ్యాచర్ అని చెప్పి ఒక క్లాస్ను ఐసీసీ ముందు పెట్టింది. అంటే మేము ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేద్దామన్న డిసిషన్ ఓన్గా తీసుకుంది కాదు, ఫోర్స్ఫుల్గా తీసుకున్నామని చెప్పి ఐసీసీ ముందు ఒక లీగల్ క్లెయిమ్ పెట్టారు. అంటే ఇక్కడ ఫోర్స్ మ్యాచర్ అంటే అనుకోని పరిస్థితుల్లో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం. అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం రావడం వల్ల, లేకపోతే యుద్ధం రావడం వల్ల, ఆర్ఎల్స్ ఏదైనా పాండమిక్ రావడం వల్ల, లేదా వాళ్ళ సొంత గవర్నమెంట్ మ్యాచ్ ఆడకుండా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇలాంటి క్లాస్ను ఐసీసీ ముందు పెట్టించి ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు. సో దీంతో పీసీబీ కూడా ఐసీసీ ముందు సేమ్ ఇదే క్లాస్ ఉంచింది. అంటే మా గవర్నమెంట్ మమ్మల్ని ఫోర్స్ చేసింది, అందుకే డిసిషన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళైతే ఐసీసీని ఒప్పించే ప్రయత్నం చేశారు. అది కూడా అలాగా మా మీద ఎలాంటి శాంక్షన్స్ వేయొద్దని చెప్పి బతిమాలుకున్నారంట. కానీ దీనికి ఐసీసీ ఏమాత్రం ఒప్పుకోలేదు. పాకిస్తాన్ మాట అస్సలు వినలేదు. మీరు మ్యాచ్ను బాయ్కాట్ చేసారా, మీకు ఫైనాన్షియల్ శాంక్షన్స్ మామూలుగా ఉండవు, మీరు దివాలా తీస్తారా అన్నట్టు వార్నింగ్ ఇచ్చారంట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కేవలం ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆగిపోతేనే ఐసీసీకు 2200 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట. ఐ మీన్ మొత్తం అన్ని రకాల రెవెన్యూలు కలిపి చూసుకుంటే కేవలం ఈ ఒక్క మ్యాచ్కే 2200 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుందంట. దీంతో పాకిస్తాన్ కనుక ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే ఈ లాస్ మొత్తం మీరే భరించాలని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారంట. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే వాళ్ళైతే 2200 కోట్ల ఐసీసీకి ఫైన్గా కట్టాలి. కానీ టోటల్గా వాళ్ళ బోర్డు రెవెన్యూ చూసుకుంటేనే 450 నుంచి 600 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే వాళ్ళ క్రికెట్ బోర్డు మొత్తాన్ని నమ్మేసినా సరే ఐసీసీ వేసిన ఫైన్ని కట్టలేరు. బట్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళ పీసీబీ నమ్ముదామని సరే ఎవరు కొనరనుకోండి, అది వేరే విషయం. సో దీంతో పాకిస్తాన్ ఈ బాయ్కాట్ విషయంలో కంప్లీట్గా తోకముడిచారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు ఒక ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల పీసీబీ దివాలా తీస్తుంది. అట్ ది సేమ్ టైం పీఎస్ఎల్ కంప్లీట్గా బ్యాన్ అయిపోద్దంట. ఎందుకంటే మీరు పీఎస్ఎల్ యొక్క వాల్యూ చూసుకుంటే అరౌండ్ 1500 కోట్ల రూపాయలు ఉంటుంది. విచ్ మీన్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ పీఎస్ఎల్ ఈ రెండు కలిపి అమ్మేస్తే అప్పుడు వాళ్ళు ఐసీసీ వేసిన ఫైన్ తీర్చగలరు. అదర్వైజ్ పాకిస్తాన్ ఐసీసీ విధించబోయే ఫైనాన్షియల్ శాంక్షన్స్ని ఎక్కడ కూడా భరించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి వచ్చే బోర్డు రెవెన్యూలోనే 50 to 60% ఐసీసీ నుంచి వస్తుందంట. అంటే మనం వాళ్ళ నెట్వర్త్ ఒక 450 నుంచి 600 కోట్లు ఉంటుందని చెప్పుకున్నాం. బట్ వీళ్ళకి ఇందులో సగం కంటే ఎక్కువ రెవెన్యూ కేవలం ఐసీసీ దగ్గర నుంచే వస్తుంది. అది కూడా యాన్యువల్ రెవెన్యూ షేర్. సో గట్టిగా మాట్లాడితే ప్రజెంట్ పీసీబీ అడుక్కు తినే స్థాయిలో ఉంది. బట్ వాళ్ళు అయినా కానీ బాయ్కాట్ డ్రామా క్రియేట్ చేసి కుప్పిగంతులు వేస్తున్నారు. మేలు ఇలా టోర్నమెంట్ దగ్గర వచ్చేసరికి బాయ్కాట్ చేస్తామంటే ఐసీసీ తమ పెట్టే కండిషన్స్ ఒప్పుకుంటుందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఈ మీటింగ్లో అదే చేశారంట. సో ఐసీసీ విధించబోయే ఫైన్ చూసి పాకిస్తాన్ వాళ్ళకి దెమ్మ తిరిగింది. మేమైతే ఇండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేయి మారుతామని చెప్పి యూటర్న్ తీసుకున్నారంట. బట్ వాళ్ళని త్వరగా బెండ్ అయిపోతే వాళ్ళ ప్రజలకు డౌట్ వస్తుంది కదా, అంటే మన గవర్నమెంట్ ఏంటి, మొన్న ఏవో కథలు చెప్పారు కానీ ఇప్పుడు అలా ఉంగిపోయారు ఏంటి చెప్పి పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారు. దీంతో మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కండిషన్స్ డ్రామా మొదలుపెట్టారు. అంటే మేము ఇండియాతో మ్యాచ్ ఆడతాం, బట్ మాకు 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పి ఐసీసీకి మొరపెట్టుకున్నారు. అయితే వాళ్ళు పెట్టిన కండిషన్స్ చూసిన తర్వాత నాకైతే మామూలుగా నవ్వు రాలేదు భయ్య. అసలు పాకిస్తాన్ వాళ్ళకి బాయ్కాట్ డ్రామా ఎందుకు ఆడుతున్నారో నాకైతే ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు పెట్టిన 3 కండిషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే రెవెన్యూ షేర్ పెంచాలంట. అంటే ఐసీసీ ప్రతి ఏటా పీసీబీకి ఇచ్చే రెవెన్యూని పెంచాలంట. అండ్ ఈ కండిషన్ కొంతవరకు ఓకే. ఐ మీన్ పాకిస్తాన్ వాళ్ళతో గ్రీడీగా ఐసీసీని అడిగారు డబ్బులు. బట్ సెకండ్ అండ్ థర్డ్ కండిషన్స్ చూసుకుంటే మాత్రం మామూలుగా నవ్వు రాలేదు. వాళ్ళు పెట్టిన సెకండ్ కండిషన్లో చూసుకుంటే మన టీమిండియా పాకిస్తాన్తో బయలాటరల్ సిరీస్లు ఆడాలంట. అసలు ఈ కండిషన్ చదివిన తర్వాత నాకైతే మామూలుగా నవ్వు రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మన మీద మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామంటున్నారు. బట్ ఆ మ్యాచ్ను బాయ్కాట్ చేయకుండా ఉండాలంటే పాకిస్తాన్తో మన బయలాటరల్ సిరీస్లు ఆడాలంట. ఇక వాళ్ళు పెట్టిన 3వ కండిషన్ చూస్తే పొట్ట పగిలేలా నవ్వుతారు. సో మనం ఏషియా కప్లో చూసాం, నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ. మన టీమిండియా ప్లేయర్స్ ఏ మ్యాచ్లు కూడా పాకిస్తాన్ వాళ్ళకి హ్యాండ్ షేక్ అవ్వలేదు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ విషయంలో యూటర్న్ తీసుకోవాలంటే దీన్ని ఎండ్ చేయాలంట. అంటే ఈ నో హ్యాండ్ షేక్ పాలసీని మన ఇండియా ఆపేసి వాళ్ళ ప్లేయర్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వాలంట. సో నిజంగా మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం పాకిస్తాన్ వాళ్ళకి ఒక డ్రామా క్రియేట్ చేసినట్టుంది. వాళ్ళైతే లిటరలీ మన ప్లేయర్స్ హ్యాండ్ షేక్ కోసం బెక్ చేసుకునే స్థితికి వస్తారు. సో రియలీ పాకిస్తాన్ పెట్టిన 3 కండిషన్స్ అయితే చాలా ఫన్నీగా అనిపించాయి. బట్ వీళ్ళు కోరిన ఈ కోరికలు ఏవి కూడా తీరవు.
ఇన్ఫాక్ట్ ఆల్రెడీ రిజెక్ట్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఐసీసీ అయితే ప్రజెంట్ వరల్డ్ కప్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఇటు పరిస్థితులు కూడా పాకిస్తాన్కి ఎక్స్ట్రా రెవెన్యూ ఇచ్చే మూడ్లో లేరు. వేరేస్ ఇండియా పాకిస్తాన్ బయలేటరల్ మ్యాచెస్ గురించి మనందరికీ తెలిసిందే, సత్యం ఇంకా జీవితంలో జరగవు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ టైంలోనే మన వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇంకా జీవితంలో పాకిస్తాన్తో బయలేటరల్ సిరీస్లు ఉండవని చెప్పి. పైకి చూసుకుంటే ఐసీసీకి సంబంధం లేని విషయం. అంటే మన వాళ్ళు పాకిస్తాన్తో బయలేటరల్ సిరీస్లు ఆడాలవద్దనేది కంప్లీట్గా మన చేతిలో ఉంటుంది. ఇందులో ఐసీసీ మధ్యలో దూరం మనల్ని ఏమీ చేయలేదు. వేరే థర్డ్ కండిషన్ చూసుకుంటే అసలు అలాంటి పాలసీ అనేది లేదు. అంటే ప్లేయర్స్ హ్యాండ్ షేక్ ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. ఇది కేవలం స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కిందకి మాత్రమే వస్తుంది. పైగా వరల్డ్ కప్ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఎక్కడ కూడా హ్యాండ్ షేక్ పాలసీ అనేది లేదు. ప్లేయర్స్ వాళ్ళకి నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో పాకిస్తాన్ పెట్టిన 3 కండిషన్స్లో కూడా ఏది నెరవేరదని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు తీసుకుని ఇవ్వటం నార్మల్గా ఉంటే వాళ్ళ ప్రజల ముందు బ్యాడ్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని కండిషన్స్ పెట్టి పోసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇవేమీ కూడా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ డ్రామా క్రియేట్ చేసింది దీనికోసమే. సో యాక్చువల్గా మీరు స్టార్టింగ్ చూసుకుంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బాయ్కాట్ చేసేంత దమ్ము లేదు. అంటే వాళ్ళకి నిజంగానే T20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేసేంత దమ్ము లేదు. బట్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనే సామెత మీకు తెలుసు కదా. అలాగే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ బోర్డుని రెచ్చగొట్టారు. మీరు వరల్డ్ కప్ను బాయ్కాట్ చేయండి, మీ వెనకాల మేము ఉంటామన్నారు. ఇన్ఫాక్ట్ మీరు బాయ్కాట్ చేస్తే మేము కూడా బాయ్కాట్ చేస్తామన్నట్టు మాట్లాడారు. సో దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ వాళ్ళు వేసిన ట్రాప్లో పడిపోయారు. మనతో పాటు పాకిస్తాన్ వాళ్ళు కూడా అలానే బాయ్కాట్ చేస్తారు కదని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేశారు. బట్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బాయ్కాట్ చేసిన నెక్స్ట్ డేకే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, తమ స్క్వాడ్ను రిలీజ్ చేశారు. దీంతో బీసీబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయితే దీన్ని కవర్ చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. అండ్ ఆ డ్రామాకి పెట్టిన పేరేంటి, మేము టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాం బట్ ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తామంటే మొదలుపెట్టారు. సో మొత్తం మీద పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ని ముంచేశారు. లిటరల్లీ పాకిస్తాన్ యొక్క కండ చూసుకున్న బంగ్లాదేశ్ అలాంటి ఒక చెత్త డిసిషన్ తీసుకుంది. కానీ ఇప్పుడు చివరికి ఏమైంది, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ స్థాయికి వచ్చేసింది. అంటే ఇప్పుడు 2 క్రికెట్ బోర్డులు కూడా దివాలా తీసే స్థాయిలో ఉన్నాయి. ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు T20 వరల్డ్ కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయకపోయినా ఇండియా మ్యాచ్ అయినా సరే బాయ్కాట్ చేస్తున్నారు. సో హ్యాపీగా ఫీల్ అవుదామని చెప్పి బీసీబీ అనుకుని ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి అది కూడా లేకుండా పీసీబీ చేసింది. ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసే విషయంలో కూడా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. సో లిటరల్లీ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని జోకర్స్ని చేశారు. ఇన్ఫాక్ట్ ఒక జోకర్ మరో జోకర్ని వాళ్ళ స్థాయికి తెచ్చాడని చెప్పుకోవాలి. బట్ ఏమో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇదేమీ కొత్త కాదు. వాళ్ళు ముందు బాయ్కాట్ అంటారు, తర్వాత అన్ని మూసుకుని వచ్చి మ్యాచ్లు ఆడతారు. మెయిన్ మనం లాస్ట్ ఇయర్ ఏషియా కప్ అప్పుడే చూసాం. ఏదో మ్యాచ్ని ఏమన్నారు, బాయ్కాట్ చేస్తామన్నారు. కానీ చివరికి అన్ని మూసుకొని గ్రౌండ్కి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాచ్ ఆడారు. పైగా అప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెట్టడం చూసాం. మాకు మ్యాచ్ రిఫరెన్స్ తొలగించాలి, షేక్ హ్యాండ్స్ ఇవ్వాలని చెప్పి అది అన్నారు. కానీ చివరికి ఏమైంది, ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఏషియా కప్లో పాకిస్తాన్ వాళ్ళు కోరుకున్న కోరిక ఏది కూడా తీరలేదు. అన్నీ అలానే ఉన్నాయి. ఆ మ్యాచ్ రిఫరీ అలానే కంటిన్యూ అయ్యాడు. అని మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరగలేదు. సో ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుద్ది. ఏదో పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం కోసం ట్రై చేశారు. అది కూడా వాళ్ళంతా కుక్క తెలుగు ఆలోచించారో చూడండి. మనం ఇప్పుడు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తామంటే ఐసీసీకి నష్టం వస్తుంది. దీంతో మనం బ్లాక్మెయిల్ చేసి ఏవో 1-2 కండిషన్స్ పెట్టి డబ్బులు గుంజుకుందామని చూశారు. కానీ ఇక్కడ ఐసీసీ హెడ్ ఎవరు, జైషా, ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ పప్పులేమో కూడా ఐసీసీ దగ్గర ఉడకో. ఎందుకంటే ఇప్పుడు బాయ్కాట్ డ్రామా కారణంగా మరోసారి వాళ్ళ పరువు పోయింది. నార్మల్గా మనతో వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడి మనతో తన్నించుకుంటే అయిపోయేదానికి వాళ్ళు ఎక్స్ట్రాలు చేశారు. అంటే బాయ్కాట్ చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ ప్రజల ముందు ఫోర్స్ కొట్టారు. కానీ ఇప్పుడు ఏమైంది, మరోసారి పాకిస్తాన్ ఒక బెకారిస్తానని ఒక పిరికిస్తానని ప్రూవ్ అయింది. వాళ్ళు మాటలు చెప్తారు కానీ చేతలో ఏమాత్రం చూపించలేరని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది ప్రపంచం మొత్తానికే. సో నాకు తెలిసి పాకిస్తాన్ వాళ్ళు ఈ బాయ్కాట్ డ్రామా ద్వారా పొందాలనుకుని ఏది కూడా పొందలేరు. అంటే వాళ్ళకి ఐసీసీ చిల్లి గవ్వ కూడా ఎక్స్ట్రా ఇవ్వదు. అండ్ మన టీమిండియాతో బయలేటరల్ సిరీస్ అసలు క్వశ్చనే లేదు. వేరే షేక్ హ్యాండ్ విషయానికి వస్తే మరోసారి మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎలానో మ్యాచ్ అయిపోయిన తర్వాత జరుగుద్ది. లేదు టాస్ టైంలో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోమనండి. ఎవరికి నష్టం వాళ్ళకి నష్టం. ఎంత కట్టాలి, రూపాయి ₹1 కాదు, 2200 కోట్ల రూపాయలు కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారో, వాళ్ళు యూనియన్ బడ్జెట్ మొత్తం పెట్టినా సరే అంత డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. సో మురిగే కుక్క కరవదనడానికి పాకిస్తాన్ వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతిసారి కూడా ఏదో ఒకటి మురుగుతూ ఉంటారు. కానీ చివరికి తోక ముడుచుకుని తోక ఊపుకుంటూ ఐసీసీ ఏం చెప్తే చేస్తారు. అదర్వైజ్ పాకిస్తాన్ తీవ్రవాద కలాపాలకు వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. వాళ్ళకి డబ్బులు ఉండవు. అడుక్కునే స్థాయి నుండి ఇంకా కిందకి దిగజారిపోతారు. సో చూద్దాం మరి 15వ తేదీని పాకిస్తాన్ వాళ్ళు మనతలా తన్నించుకుంటారనేది.